ఆమె సంఖ్యలో 3 సంవత్సరాల పిల్లగాడు ఉంటాడు. 3 సంవత్సరాల పిల్లగాడిని తీసి అవతల పడేసి తండ్రికి ఇచ్చి ఆమెను పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేస్తే జైళ్ళలో ఆమె కంటి అసలు రాజకీయ ఖైదీలు అంటే ఎవరు? అదే చెప్తున్నాను. ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళు రాజకీయ ఖైదీ. మావోయిస్టు పార్టీ పేరు మీద రకరకాల నేరాలు మోపి ఏమేమి నేరాలు ఉంటాయి? ఏమేమి నేరాలు? అక్రమ కేసులు. ఆ కేసుల్లో వాళ్ళ మీద పెట్టిన కేసులని తప్పుడు కేసులు. దాదాపు మొత్తం 50 మంది మీద. ఆదివాసీల కుటుంబాల పరిస్థితి ఎట్లుంది? మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారా? వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బెయిల్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకు, ఆ కుటుంబాలకు. సరెండర్ అయిన వాళ్ళు స్వేచ్ఛగా ప్రజా జీవితంలో బతుకుతున్నారా? నిఘా వ్యవస్థలో లాక్ అయిపోయారా? ప్రభుత్వం ఎట్లుంటుందంటే లక్ష్యం నెరవేర్చేంత వరకు ఒక రకంగా మాట్లాడుతుంది. ఆగస్టు 29న ఐక్యవేదిక తలపెట్టిన ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు ప్రభుత్వ అనుమతి వస్తుందా? ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏంటంటే మీరు బాగా గుర్తు చేశారు. తెలంగాణలో టు స్టార్ట్ విత్ ఒక ఉద్యమాన్ని అయితే తెలంగాణ నుంచి ప్రారంభిస్తున్నాం. తెలంగాణకు పరిమితమయ్యే చేస్తున్నాం. నమస్తే, నేను సతీష్. మావోయిస్టు ముక్తు భారతీయ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. మార్చి 31 తర్వాత ఆ యొక్క డెడ్ లైన్ కూడా అయిపోయింది. దేశంలో మావోయిజం లేదు, మావోయిస్టు లేరు, ఇక అంతా సవ్యం అయిపోయిందని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇందులో భాగంగా చాలా వరకు అరెస్టులు, సరెండర్లు, ఇక ఎన్కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కేసుల ఎత్తివేత పైన ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే చట్టం విషయంలో మాత్రం వినియోగం విషయంలో కూడా దుర్వినియోగం జరుగుతుందనే ఒక చర్చ వస్తుంది. మరీ ముఖ్యంగా జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల నెపంతో అరెస్ట్ అయ్యి అలాగే కేసులో పడి కూడా విచారణకు హాజరుగాని వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఒక కొత్త వేదికకు సంబంధించిన అంశం కూడా ఈ మధ్యకాలంలో వారు మాట్లాడుతున్నారు. రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ వేదిక? ఈ వేదిక ద్వారా ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు? మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక దేనికి? అయితే పేరే చాలా స్పష్టంగా ఉంది. చాలామంది ఖైదీలుగా, రాజకీయ ఖైదీలుగా జైళ్ళలో మగ్గిపోతూ ఉన్నారు. ఏళ్ల తరబడి చాలా సుదీర్ఘకాలంగా జైళ్ళలోనే ఉంటున్నారు. ఓకే. ఉండటం వల్ల ఏమవుతుందంటే సుదీర్ఘకాలంగా జైళ్ళలో ఉండటం వల్ల వాళ్ళ పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించటమే కాకుండా తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ఓకే. చాలామంది తీవ్రమైన అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. మనకైతే ప్రొఫెసర్ సాయిబాబాను 10 ఏళ్ళు జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టిన తర్వాత నిర్దోషి అని వదిలేసిండ్రు. నిర్దోషి అని బయటకు వచ్చిండు సరే, కానీ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు ఆయన? అక్కడ తీవ్రమైన పరిస్థితులు, గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి, భయానకమైన పరిస్థితులు. వాటిని తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టతరమైన విషయం. కొంతమందికి అయితే కంటి చూపులు కూడా ఉన్నాయి. 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులే ఎక్కువ ఉన్నారు. 75 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మూల దేవేందర్ రెడ్డి, ఆయనకు 60 ఏళ్ళు, ఆయనకు దాదాపుగా కంటి చూపు పూర్తిగా పోయింది. గంగాధర్ రావు అని ఉన్నాడు, ఆయనకు 75 ఏళ్ళు. శివారెడ్డి ఉన్నాడు మన చెంచలగూడ జైల్లో, 12 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. హడ్మా అని ఆదివాసి ఉన్నాడు, ఆయన ఒక 7-8 ఏళ్ళుగా ఆయన మొన్నటి వరకు చెర్లపల్లి నుండి ఇప్పుడు ఖమ్మం జైలుకు తరలించబడ్డారు. అంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి కనుక ఆ పరిస్థితులు ఎదుర్కొని ఇప్పటికీ జైళ్ళలో ఉంటున్నవారు ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ అండర్ ట్రయల్స్గా మాత్రమే ఉన్నారు. ఎంతకాలము న్యాయం అనేది, చట్టాలు అనేది ఎంతకాలం ఒక వ్యక్తిగత స్వేచ్ఛను, రాజకీయ స్వేచ్ఛను హరిస్తుంది అనేది పాయింట్ ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది. కనుక ఒక సందర్భం ఏమేర్పడింది అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మార్చి 31 అయిపోయింది. మార్చి 31, 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశం చేస్తానని చెప్పిండు. ఒక రోజు ముందుగానే మార్చి 30 నాడే
భారతదేశం ఇప్పుడు మావోయిస్టు రహిత భారతదేశంగా చేసేసానని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెల్లడించాడు. ఓకే. వెల్లడించిన అనంతరము ఇక భారతదేశంలో ఇంకా మావోయిస్టులు లేరు కనుక ఆ రాజకీయాలకు సంబంధం ఉందని, ఆ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని. సో ఇందులో నా క్వశ్చన్ ఏంటంటే అసలు రాజకీయ ఖైదీలు అంటే ఎవరు? అదే చెప్తున్నాను. ఆ మావోయిస్టు రాజకీయాలతో సంబంధం ఉందని, మావోయిస్టులకు సహాయం చేశారని, సహకారాలు అందించారని, మావోయిస్టు పార్టీలో పనిచేశారని దాంట్లో ఎవరినైతే జైల్లో పెట్టారో వాళ్ళు రాజకీయ ఖైదీలు. నిజానికి ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా జైల్లో ఉంటే వాళ్ళందరూ రాజకీయ ఖైదీలు అవుతారు. మరి రాజకీయ ఖైదీలకు ఇతర ఖైదీలకు తేడా ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో అంటే, మిగతా వాళ్ళు సాధారణ ప్రజలు సాధారణ జీవితంలో క్షణికావేశానికో, ఇంటి సమస్యలకు, ఆర్థిక సమస్యలకు తట్టుకోలేక నేరాలు చేసి, దొంగతనాలు చిన్న చిన్న ఏవో చేసి నేరాలు చేసి జైలుకి వస్తారు. వాళ్ళు కాదు, ఎవరైతే తన సొంత ప్రయోజనం కోసం కాకుండా సమాజానికి అంకితమై ప్రజలను విముక్తి చేద్దామని, ప్రజల బాధలను వాళ్ళ కడగండ్లకు సమాధానం కనుక్కుందామని ఎవరైతే రాజకీయంగా ఉద్యమించిండ్రో వాళ్ళందరూ ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళందరూ ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన సందేశాన్ని, ఆర్డర్లను, నిర్ణయాలను అమలు చేసిన వాళ్ళు. ఆ నిర్ణయాలు అమలు చేస్తున్న క్రమంలో రాజ్యం వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిన వాళ్ళు రాజకీయ ఖైదీలు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది మార్చి 31 కల్లా అయిపోయింది, మావోయిస్టులు ఎవరు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం, గత డీజీపీ, ప్రస్తుతం ఉన్న డీజీపీ, మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా వేదికల మీద చాలాసార్లు మావోయిస్టులు తెలంగాణలో లేరు అని ప్రకటించేశారు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మావోయిస్టు లేరు అని మీరే అంటున్నారు కనుక, మావోయిస్టు రహిత భారత సమాజం తయారైందని మీరే అంటున్నారు కనుక, మీ నోటితోటే ఆ మావోయిస్టు పార్టీ పేరు మీద మీరు అరెస్ట్ చేసి ఉన్నారు, ఆ మావోయిస్టు పార్టీ పేరు మీద అరెస్ట్ చేసిన వాళ్లను విడుదల చేయండి. ఇప్పుడు ఏమైంది, మావోయిస్టు పార్టీకి చెందిన వాళ్ళు బూటకప్ ఎన్కౌంటర్లో చంపేసినావు, ఒకటైపోయింది. కొంతమందిని ఏం చేసినావు, 3 రకాలుగా మనం కేటగరైజ్ చేసి చూడొచ్చు. ఎన్కౌంటర్లలో చంపేసిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది అని మీరు పార్లమెంట్లో ప్రకటించారు. రెండవది ఇక ఈ జనజీవన స్రవంతిలోకి రావటం అనేది ఒకటి జరిపినావు. లెంగుబాటు రాండి అంటది, రెడ్ కార్పెట్ వేస్తాను రాండి అంటది, రెడ్ కార్పెట్ వేస్తాను, మీ మీద ఏ కేసులు ఉండవు, స్వేచ్ఛగా యథేచ్ఛగా సమాజంలో భాగమై మీరు చట్టబద్ధంగా బ్రతకొచ్చు అంటారు. వచ్చిన వాళ్ళు కూడా మేము ఏదైనా ఉంటే చేస్తే చట్టబద్ధంగా రాజ్యాంగం వెలుతురులో ప్రజల కోసం చేసే జీవితం అంతా చేస్తామని ప్రకటించి ఉన్నారు. 3వ కేటగిరీ ఏంటి అంటే అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరింతకు అదే పార్టీ మావోయిస్టులు కదా. మీరు ఎవరికైతే స్వేచ్ఛనిచ్చిండ్రో, ఎవరికైతే సమాజంలో బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చిండ్రో దాన్ని ఎక్స్టెండ్ చేసి, మేము అడుగుతున్నది ఏంటంటే అదే ఉదార గుణం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసి జైళ్ళలో ఉన్న వాళ్ళను విడిచిపెడితే, వాళ్ళకు కూడా ఆ స్వేచ్ఛను ప్రసాదిస్తే వాళ్ళు కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక మారిన మనుషుల్లాగా బ్రతారు కదా. మళ్ళీ వాళ్ళు తిరిగిపోయే ముచ్చటే లేదు కదా. అక్కడ ఏమి లేదని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు ఉన్నదల్లా, అడవిలో ఉన్నదల్లా పోలీసులే ఉన్నారు, మావోయిస్టులు లేరు కనుక వీళ్ళను విడుదల చేయమని డిమాండ్ చేయటం కోసం ఈ రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఏర్పాటు అయ్యింది. సార్, పెద్ద మావోయిస్టులను, చాలా కీలకమైన నేతల్ని సరెండర్ అవుతామంటే సరెండర్ చేసుకుంటున్నారు. ఇది వరకు బాగానే ఉంది, కానీ జైళ్ళలో ఉంటున్న వాళ్ళపైన ఎందుకు అసలు పట్టించుకోవడం లేదు? గతంలో అమిత్ షా కూడా మాట్లాడుతూ లేదు జైల్లో ఉంటున్న వాళ్ళు కూడా బయటికి రావాలంటే తప్పకుండా కేసులు ఎత్తివేస్తామని కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ డీజీపీ కూడా మాట్లాడారు. కానీ కేసులు అట్లాగనే ఉంటున్నాయి, జైళ్ళలో అలాగే మగ్గిపోతున్నారు. ఎందుకు జైళ్ళలో ఉంటున్న వాళ్ళకు అసలు ఎందుకు వర్తించట్లేదు ఈ పునరావాసం? అదే ఇప్పుడు మాటలలో చెబుతున్నారు, మళ్ళీ ఆచరణకు వచ్చేసరికి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కానీ
సరెండరు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చిన సందర్భంలో కానీ వివిధ సందర్భాల్లో కానీ మాట్లాడిన అంశం ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళను కూడా మేము విడుదల చేసినందుకు పాజిటివ్గా ఆలోచిస్తుంది, అది మా పాలసీ విధానము అని చెప్పారు. ఆచరణలో ఇప్పటి వరకు ఎవరిని కూడా జైలు నుంచి విడుదల చేసుకొని రాలేదు. అయితే అందరి కేసులు నడుస్తున్నాయి, ఆ కేసులు ట్రయల్స్ జరుగుతున్నాయి. కొంతమంది జైళ్ళ చుట్టూ, జైలు నుంచి కోర్టు, కోర్టు నుంచి జైలు తిరుగుతూ ఉన్నారు. కనుక వీళ్ళందరూ ఎవరైతే జైళ్ళలో ఉన్నారో ఆ మావోయిస్టు పార్టీ పేరు మీద రకరకాల నేరాలు మోపి, ఏమేమి నేరాలు, వాళ్ళకి అన్నం పెట్టిండ్రని, నీళ్ళు ఇచ్చిండ్రని, ఆశ్రయం ఇచ్చిండ్రని, అందులో పాల్గొన్నారని, లేకపోతే జిలటిన్ స్టిక్స్ అందజేశారని, లేదా రిక్రూట్మెంట్ చేశారని, ఎంతో మందిని ఇక్కడ నుంచి పంపించారని, సహకరించారని, మీరు అన్నట్టుగా సహకరించారని అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నారు. అసలు వాళ్ళకంటే మీరే డేంజరు అని చెప్పి వీళ్ళను కొంతమందిని చాలామంది అరెస్ట్ చేసి ఉన్నారు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళలో మనకు తెలంగాణలో ఒక లెక్క ప్రకారంగా 50 మంది జైళ్ళలో ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా 50 మంది దగ్గర ఉంటారు. ఇక ఛత్తీస్గఢ్లో 1000, జార్ఖండ్లో 1200 మంది, 1000 మంది వివిధ జైళ్ళలో ఉన్నారు. సార్ మీకున్న లెక్క ప్రకారం దేశంలో మొత్తం అన్ని జైళ్ళలో కలిపి ఎంతమంది ఉండే అవకాశం? అది ఇప్పుడు వేలల్లో ఉంటుంది. అది ఆ స్టాటిస్టిక్స్ సేకరించడం కూడా కష్టంగా ఉంది. కానీ ఈ రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఏర్పాటు అయింది కదా, ఇది ప్రయత్నం చేస్తుంది. ఏ జైళ్ళలో ఇంకా మిగిలిందల్లా ఇప్పుడు సమాజంని పట్టి పీడిస్తున్నది, సమాజం తపన పడుతున్నది. ఏకైక అంశము సామాజిక పరంగా ఇవాళ జైళ్ళలో ఉన్న వాళ్ళను గురించి తపన పడదామనే అంశం పైకి వచ్చింది. కనుక వీళ్లను బయటికి విడుదల చేయించాలి, ప్రభుత్వం చేయించాలంటే ఏ జైల్లో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు కూడా కావాలి మనకు. ఇది దేశవ్యాప్త సమస్య, ఒక్క తెలంగాణ సమస్య కాదు. తెలంగాణలో ఈ ఐక్య వేదిక ప్రారంభించబడి తెలంగాణలో టు స్టార్ట్ విత్ ఒక ఉద్యమాన్ని అయితే తెలంగాణ నుంచి ప్రారంభిస్తున్నాం, తెలంగాణకు పరిమితమయ్యే చేస్తున్నాం. ఇది గనుక తెలంగాణ ప్రభుత్వం చాలా కన్సిడరేట్గా మాట్లాడింది, సానుకూలంగా స్పందించింది కనుక తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఒక మోడల్ స్టేట్గా నిలబడండి. ఉన్న 50 మందిని మేము చెప్తున్న 50 మంది పేర్లు ఇస్తాం. ఈ 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తాం. 50 మందిని విడుదల చేసి, అంటే విడుదల చేయటానికి ఏ మోడస్ ఆపరండి మీరు అవలంబించినా సరే, ఏ మెథడాలజీ అవలంబించినా సరే వాళ్ళను ఏం చేస్తారు అనేది మేము డిమాండ్ చేస్తున్నది మాత్రం ఆ కేసులన్నీ నెంబర్ 1 అక్రమ కేసులు. ఆ కేసుల్లో వాళ్ళ మీద పెట్టిన కేసులని తప్పుడు కేసులు, దాదాపు మొత్తం 50 మంది మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు. వాళ్ళు కనుకనే వాళ్ళను బేషరతుగా విడుదల చేసి స్వేచ్ఛను ప్రసాదించాలి. వాళ్లకు మీ దగ్గరికి వచ్చిన నాయకత్వాలు ఎట్లయితే స్వేచ్ఛను ఇచ్చి, ఇక మీరు మీ రాజకీయాలు చేసుకునే మీకు ఆ స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగమే కల్పించింది. రాజ్యాంగంలో ఎవరైనా ఏ రాజకీయాలైనా స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు, సంఘాలు పెట్టుకోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు అని రాజ్యాంగంలోనే కల్పించిన హక్కును మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కనుక వీళ్లకు కూడా అదే స్వేచ్ఛను ఇవ్వాలి. సార్ మనం అంటే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నాం, మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, ఇక్కడ అన్ని రకాల హక్కులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఆదివాసీల పరిస్థితి అది కాదు. మీరు ఇచ్చిన డేటా ప్రకారం అయితే మాత్రం 90% మంది, అంటే ఇక్కడ 50 మంది తెలంగాణలో అయితే 90% మంది ఆదివాసీలే అని అంటారు. నిజంగా ఆదివాసీల కుటుంబాల పరిస్థితి ఎట్లుంది? మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారా? అసలు మేము ఛత్తీస్గఢ్, జార్ఖండ్ సందర్శించినప్పుడు ఆ జైలుకు అయిన కుటుంబాలను కలిస్తే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, బెయిల్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకు, ఆ కుటుంబాలకు. అడ్వకేట్ అంటే బెయిల్ వేశారమ్మా అంటే బెయిల్ అంటే ఏందో తెలియదు. మరి అడ్వకేట్ను కలిశారమ్మా అంటే అడ్వకేట్ అంటే ఎవరో తెలియదు. వాళ్లకు ఆ సుక్మా జైలుకు వివిధ జైల్లోకి వెళ్ళి ములాఖతు పెట్టి వాళ్ళ కుటుంబీకులను
చూసి రావటమే తెలుసు తప్ప విడుదల ఇంకా ఉంటుంది వాళ్ళకి విడుదల చేసుకోవటం కోసం ఎట్లా విడుదల ప్రాసెస్ అంతా చేసుకుంటారని తెలియదు. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి తెలియదు. ఉమ్, ఏ సెక్షన్లు పెట్టారో తెలియదు, ఉమ్, ఏ చట్టంలో ఇరికిచ్చారో తెలియదు, ఉమ్, ఏ కేసులు నమోదు చేయబడ్డాయో తెలియదు. ఉమ్, ఇసోంటి అమాయకపు ఆదివాసులను తీసుకెళ్ళి ఉమ్, వందల కొద్దీ, ఉమ్, ఇప్పుడు నేరము 100 మంది కలిసి చేస్తారా? అట్లా కాదు కదా. పోలీసులు పోవటం, గూడాల మీద దాడి చేయటం, వందలు పదుల సంఖ్యలో తీసుకొచ్చి ఉమ్, ఇచ్చలవిడిగా గొడ్లను వేసినట్టుగా జైళ్ళలో వేసేయటం. ఉమ్, ఏం నేరం చేసినని వచ్చి ఒక నేరం చేసిండ్రు, ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఒక కంప్లైంట్ వచ్చి ఆ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన నేరం ప్రాతిపదికన పోయి అరెస్ట్ చేసినవి కాదు. ఉమ్, ఈ గూడాల మీద దాడి చేసి ఉమ్, వందల మందిని పట్టుకొచ్చి జైల్లో వేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద ఏం కేసులు ఫ్రేమ్ చేయాలో ఆ ఎఫ్ఐఆర్లు ఫ్రేములు అట్లా చేసి ఉమ్, చాలా మంది జైల్లో ఉన్నారు. ఉమ్, మీరు అన్న 90% ప్రజలు ఉమ్. అంటే 50 మందిలో 45 మంది ఆదివాసీలు ఉన్నారు. ఎంత దయనీయంగా ఉందో తెలుసా? వాళ్ళకు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చి ములాఖాతు పెట్టుకునే విషయం కూడా తెలియదు. ములాఖాతు పెట్టడానికి ఆ బస్ ఛార్జీలు కూడా పైసలు లేవు. ములాఖాతులు లేక, కేసు విచారణకు రాక, అండర్ ట్రయల్స్గా ఇంకా ఎంతకాలం వాళ్ళు అందులో మగ్గిపోవాలో ఒక్కసారి చూడండి. చాలామంది ఏళ్ల తరబడి ఉన్నారు కనుక వీళ్ళందరికీ ఐక్యవేదిత మద్దతు ఉంటుందా? వీళ్ళకు తప్పనిసరిగా మనం ఆ సంఘం పెట్టిందే, ఐక్యవేదిక పెట్టిందే ఆ పర్పస్తో పెట్టినాము. ఉమ్, చూద్దాం. ఈ ఐక్యవేదికలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఉమ్, ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాలు ఉన్నాయి, ఉమ్, అట్లాగే మన బయట పనిచేస్తున్న ప్రజా సంఘాలన్నీ ఆ ఐక్యవేదికలో భాగస్వామ్యం అయ్యి ఉన్నారు. ఉమ్, అట్లాగే లాయర్స్ టీం ఉంది, మేధావుల టీం ఉన్నారు. ఉమ్, ప్రొఫెసర్ అరగోపాల్ ఈ ఐక్యవేదికకు కన్వీనర్గా ఉన్నారు. ఉమ్, మిగతా సంఘాలు దాదాపుగా 50 సంఘాలు వచ్చినాయి, ఉమ్, మేధావులు, అడ్వకేట్లు అందరు కలిసి. ఉమ్, వీళ్ళందరి కలయికతో ఏర్పడిన ఈ ఐక్యవేదిక ఉమ్. ఆ రాజకీయ ఖైదీల విడుదల కోసం మాత్రమే పనిచేస్తుంది. సరే, జైల్లో ఉన్న వాళ్ళ గురించి అంశం మళ్ళొకసారి మాట్లాడదాం. సరే, సరెండర్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారా? పునరావాస చట్టం మేము కల్పించాము, అన్ని రకాలుగా ఆ పథకం అమలు అవుతుంది, స్వేచ్ఛగా బతికే అవకాశాన్ని ఇస్తుందని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. వాస్తవంగా విడుదలైన వాళ్ళు, సరెండర్ అయిన వాళ్ళు స్వేచ్ఛగా ప్రజా జీవితంలో బతుకుతున్నారా? నిఘా వ్యవస్థలో లాక్ అయిపోయారా? ఇంకా అది వాళ్ళు తేల్చుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వము చిత్తశుద్ధికి సంబంధించిన అంశం. ఉమ్, ప్రభుత్వం ఎట్లుంటుందంటే దాని లక్ష్యం నెరవేర్చుకోవాలి. ఉమ్, లక్ష్యం నెరవేర్చేంత వరకు ఒక రకంగా మాట్లాడుతుంది, ఉమ్, ఇక నయాన్నో భయాన్నో మోసపూరితంగా ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మరొక రకంగా ప్రవర్తిస్తుంది అనేది తెలిసిన అంశమే. ఉమ్, కనుక వచ్చిన వాళ్లకు ఇప్పుడు తమ రాజకీయాలు నడిపించుకోవాలి. ఉమ్, వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళే చెప్పిండ్రు, ఉమ్, మా ఉద్యమాన్ని ఒక లీగల్ ఉద్యమంగా మరి ప్రకటించండి అన్నారు. ఉమ్, పోనీ రాష్ట్ర ప్రభుత్వం దానికి పరిమితమైనా కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యమ పార్టీని అది లీగల్గా ప్రకటిస్తే ఎప్పుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టంటే ఉమ్, వాళ్ళు కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా రాజకీయాలు చేసుకొనివ్వాలి. ఉమ్, వాళ్ళ పార్టీని చట్టబద్ధమైన పార్టీగా గుర్తించమని డిమాండ్ పెడుతున్నారు. ఉమ్, అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని డిమాండ్ పెట్టాలని కూడా చూస్తున్నారు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఉమ్, నొప్పించి మరి దాన్ని నిషేధాన్ని ఎత్తేపించి తీసుకొచ్చి వాళ్ళు స్పష్టంగా ప్రజా జీవితంలో స్పష్టంగా కనబడితే ఉమ్, స్వేచ్ఛకు సంబంధించిన అంశం గురించి మనకు స్పష్టమవుతుంది. కనుక ఆ పార్టీకి సంబంధించిన ఆ రకమైన ఆంక్షలు ఏవైతే ఇప్పటివరకు విధించబడ్డాయో ఉమ్, ఇప్పుడు అది లేదు కనుక ఉమ్, దాన్ని ఒక లీగల్గా చేస్తే వాళ్ళకు పూర్తి సంపూర్ణ స్వేచ్ఛనివ్వాలి. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పనిచేయటానికి ఎవరికైనా ఉమ్. రాజ్యాంగం ఆ హక్కును కల్పించింది. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలని కూడా చెప్తున్నాం. ఆగస్టు 29న ఐక్యవేదిక తలపెట్టిన ఇందిర పార్క్ దగ్గర ధర్నాకు ప్రభుత్వ అనుమతి వస్తుందా? ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏంటంటే, మీరు బాగా గుర్తు చేశారు, ఉమ్, మొత్తం ప్రజానీకానికి రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక తరఫున ఉమ్, ఒక అప్పీల్ ఏం చేస్తున్నామంటే, హైదరాబాదులో ఇందిర పార్క్ దగ్గర ఉమ్, ఆగస్టు 29 నాడు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉమ్, ధర్నాను నిర్వహించి ఆ ధర్నాలో
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్ను చాలా స్పష్టంగా ప్రభుత్వం ముందు పెట్టాలని, ప్రజలకు అప్పీల్ చేయాలనే ఉద్దేశంతో ధర్నాను నిర్వహిస్తున్నాం. ఆ ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి హాజరు కావాలి. తమ కన్సర్న్, తమ అభిమానాన్ని, తమ తపనను ఆ రాజకీయ ఖైదీల ఎడల ప్రకటించాలని, ఆ ప్రకటనలో భాగం కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ మేరకు మీరు అడిగినట్టుగా ఆగస్టు 26 తారీఖు నాడు డీసీపీ గారికి లెటర్ పెట్టినాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆ పర్మిషన్ కోసం లెటర్ పెట్టిండు. ఇక చూద్దాం ఎప్పటి వరకు. దాదాపుగా ఆగస్టు 17 లేకపోతే ఆగస్టు 20 తారీఖు లోపల పర్మిషన్ వస్తే సరే, ఖచ్చితంగా పర్మిషన్ రావచ్చు అని అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అనుకూలంగా సానుకూల దృక్పథంతో ఉంది అని ఒక భావంతో కూడా ఉన్నాం. రాకపోతే 20 తర్వాత చూసి కోర్టులో వేసి దాని పర్మిషన్ తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా ఆ రోజు జరిగి తీరుతుంది కనుక పెద్ద ఎత్తున ఆ ధర్నాకు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే మీరు మొదట్లో ఎవరి కోసం పనిచేస్తారు అని అడిగారు. అయితే ఒకటి, నేను చెప్పిన ఆ రాజకీయాలలో భాగంగా ఎవరైతే జైళ్ళలోకి వెళ్ళారో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కనుక ఆ కేసులు ఎత్తేసి విడుదల చేయమని అడుగుతాం. మరొక అంశం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా, జర్నలిస్టులను కూడా వదిలిపెడతలేదు ఎన్ఐఏ లాంటి సంస్థలు. ఈ ప్రజా సంఘాల నాయకుల పైన, పత్రికా రంగంలో పనిచేస్తున్న పత్రికా విలేకరుల పైన, వివిధ సెక్షన్ల ప్రజల పైన కేసులు నమోదు చేయటము లేదా గంటల తరబడి ఇంట్రాగేట్ చేయటము చేస్తూ ఉన్నారు. అంటే మీలాంటి వాళ్ళపైన బనాయించిన కేసులు ప్రజా సంఘాల నాయకులపైన, అందరి ప్రజా సంఘాల నాయకులపైన పదుల కొద్దీ కేసులు పెట్టి ఉన్నారు. ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయి. కేసులు ట్రయల్కు కూడా, సిద్దిపేట కేసు అయితే ట్రయల్కు దగ్గరగా ఉంది. అయితే ఈ ప్రజా సంఘాల నాయకుల మీద పెట్టిన కేసులు కూడా అవి అక్రమైన కేసులు కనుక ఆ తప్పుడు కేసులు అన్నీ ఎత్తివేయాలని చెప్పి రెండో పాయింట్గా మేము మా లక్ష్య ప్రకటనలో ఉంటుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఇంకా మీకు తెలుసో లేదో, తెలంగాణ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల పైన కూడా కేసులు బనాయించి ఉన్నారు. అవి ఇప్పటి వరకు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎత్తివేయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల అంశం కూడా మేము తెలంగాణ ఉద్యమ కాలంలో వాళ్ళ మీద పెట్టిన కేసులు, వాళ్ళు జైలు బెయిలేసి వచ్చినారు, వాళ్ళ మీద కూడా ఎంతకాలం పెడతారు? అప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు నిరుద్యోగ యువత ఉంటారు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. వాళ్ళ మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఒకటి అడుగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్న ప్రభుత్వంలో ఆయా సమస్యల మీద చిన్న చిన్న ఆందోళన చేస్తుంటే ఆ చిన్న చిన్న ఆందోళన చేసిన వాళ్ళ మీద కూడా కేసులు మూలిత కేసులు పెట్టుడే కదా ప్రభుత్వం పని. అనవసరంగా కేసులు పెట్టి జైళ్ళలో వేసుడే కదా. ఇంకా ఐదో రకం ఏంటంటే, హక్కుల కోసం పోరాటం చేసిన ముస్లిం మైనార్టీ యువత కూడా ఉన్నారు. అక్కడ ఢిల్లీలో అరెస్ట్ చేసిన షర్జీల్ ఇమాం ఉన్నాడు, ఉమర్ ఖాలిద్ ఉన్నాడు, చాలా మంది జైళ్ళలో ఉన్నారు. సాయిబాబా కేసు చేసినందుకు సురేంద్ర గాడ్లింగ్ ఉన్నాడు, ఇప్పటికీ జైళ్ళలో ఉన్నారు. ఆ భీమా కోరేగాం కేసులో వాళ్ళ మీద పెట్టిన కేసులు అట్లే పెండింగ్లు ఉన్నాయి. వరవరావు సార్ను బాంబే దాటి రావటానికి వీలు లేదని చెప్పి ఇట్లా ఎంతో మందిని అందులో జైళ్ళలో వేశారు కనుక తెలంగాణకు సంబంధించి మాత్రం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చిన తర్వాత, లేదా తెలంగాణ ముస్లిం మైనార్టీల మీద పెట్టిన కేసులు, ప్రజా సంఘాల నాయకుల మీద పెట్టిన కేసులు, మావోయిస్టులు అని చెప్పి, మావోయిస్టులకు సహకరించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో పంపిన వాళ్ళకు వీళ్ళందరినీ విడుదల చేసుకోవటం కోసం, అది లక్ష్య ప్రకటనగా, ఆ లక్ష్యం నెరవేరే దిశగా ఈ ఖైదీల విడుదల ఐక్య వేదిక పనిచేస్తుంది అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఒకటి, కావలసినంత ఉద్యమాన్ని మేము ప్రోంజుడు ఉద్యమం చేస్తాం ఈ ఖైదీల విడుదల కమిటీ తరఫున. ఒకటి, సమాజానికి మొత్తానికి అప్పీల్ చేసుకుంటూ ఇప్పటికీ సమాజం ఇంకా పెద్ద మొత్తంలో గుర్తించాలి సమస్య ఉంది అని అప్పీల్ చేసుకుంటూ పోతాం. అందుకు గాను వివిధ రకాలుగా కరపత్ర ప్రచారం, సభలు, సమావేశాలు, ధర్నాలు పెట్టుకుంటూ
సమాజంలో ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్మించుకుంటూ పోతాం, ఉమ్, ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ పోతాం. ఉమ్. రెండవది ఏంటంటే ప్రభుత్వంతో ఒక నెగోసియేషన్ కూడా చేస్తాం, చేయాలి. ఒక డైలాగ్ ఓపెన్ చేస్తాం. అవును. ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి, ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాకు అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఇవ్వాలని కూడా మీ ఈ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉమ్, చేస్తే కనుక వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి వాళ్ళ దృష్టిలో ఇవి ఉన్నాయో లేవో ఉమ్, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉమ్, ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కనుక ఉమ్, ఒక భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రంగా ఒక మోడల్గా మీరు మొదటి స్టెప్ వేసి మొదటి స్థానాన్ని మరి మీరు పొందాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రిని అడగాలని కూడా చూస్తున్నాం. ఆయన ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నాడు కనుక ఉమ్. చూడాలి ఇక మరి ఏ మేరకు ఎట్లా స్పందిస్తారో అనేది. ఖచ్చితంగా ఈ ప్రజా ఆందోళన ద్వారా ప్రభుత్వం ఒప్పించి వీళ్ళను విడుదల చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక రెండు అంశాలు ప్రధానంగా ఒక సెంటిమెంటల్ అంశాలు ఉంటాయి. ఉమ్, ఈ మొత్తం ఉద్యమం నిర్మించడానికి రెండు బలమైన కారణాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ మన దృక్పథం ఏంటి, స్ట్రాంగ్ కంటెన్షన్ ఏంటంటే ఇవన్నీ తప్పుడు కేసులు, అన్ని తప్పుడు కేసులేనా? అన్ని తప్పుడుగా 100% తప్పుడు కేసులు. సాక్ష్యాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు సాక్ష్యాలు జైల్లో ఎట్లా ఉండే లేకుండా, అవకాశం ఉంటుంది? ఆధారాలు లేకుండా శిరీష, పద్మ ఇంకా ఇప్పటికీ కూడా జైల్లో ఉన్నారు. ఉమ్, దుడ్డు ప్రభాకర్ జైల్లో ఉన్నారు. ఉమ్, ఏ నేరాలు చేసిండ్రు? అశోక్ రెడ్డి ఆయన భార్య జబల్పూర్ మధ్యప్రదేశ్ జైల్లో ఉన్నారు. ఉమ్, మీరు ఏ కేస్ స్టడీ చేయండి, అసలు రీసెర్చ్ చేయండి ఎవరు ఏ నేరం చేశారో. మొన్న స్వప్నను విశాఖపట్నం జైల్లో కేసు ఆమె మీద శిక్ష వేసేసిండ్రు. ఉమ్, 5 సంవత్సరాల కన్విక్షన్ ఇచ్చేసిండ్రు. ఉమ్, అంతకుముందు దేవేంద్ర, శిల్ప అదే కేసులో ఉంటే అరెస్ట్ చేసి విశాఖపట్నం జైల్లో పెట్టిండ్రు. ఉమ్, శిల్ప కానీ, దేవేంద్ర కానీ, స్వప్న కానీ, ఉమ్, స్వప్న పరిస్థితి ఎట్లా? జైళ్ళలో ఆ రోజు కోర్టులో ప్రొనౌన్స్ చేస్తారు జడ్జిమెంటు. ఆమె సంఖ్యలో 3 సంవత్సరాల పిల్లగాడు ఉంటాడు. 3 సంవత్సరాల పిల్లగాడిని తీసి అవతల పడేసి తండ్రికి ఇచ్చి ఆమెను పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేస్తే జైళ్ళలో ఆమె కంటికి పుట్టాడు, ఏడుస్తుంది. ఇంటి దగ్గర ఆ చిన్నోడు 3 సంవత్సరాల చిన్నోడు వాడు ఇంతవరకు కంటి నిండా నిద్రపోలేదు. ఏంది ఇది అంటే ఏం నేరం చేశారు అనేది పెద్ద ప్రశ్న. అయితే మనకు 1972లో ముల్లా కమిషన్ ఆయన ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు. జైల్లో ఉండాల్సిన, అసలు జైల్లో ఉన్న వాళ్ళంతా నేరస్తులు కాదు, ఉమ్, వీళ్ళంతా బయట జీవించాల్సిన వాళ్ళు. ఉమ్, బయట దొమ్మీలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మోసాలు చేసిన ఎంతోమంది స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఉమ్, అసలు ఈ దేశ సంపదను కొల్లగొట్టకపోయి ఈ దేశ బ్యాంకులను కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఉమ్, ఎన్నో మహిళల పైన కేసులు ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా యథేచ్ఛగా బయటకు వచ్చి మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఉమ్, వీళ్ళేమో మంచి వాళ్ళేమో పోయి జైల్లో ఉంటారు. ఉమ్, మరి ఆ మోసాలు చేసుకుంటూ ఇప్పటి కూడా బయట ఈ వైరుధ్యాలు అనేటివి అన్నీ ప్రజలు గమనించాలని, ప్రజలు ఆలోచించాలని దాంతో చేశాం. ఉమ్, కనుక మాకు 2 సూత్రాలు ఉన్నాయి. ఒకటి, ఉమ్, వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఉమ్, కాన్సెప్చువల్గా అవి ఇల్లీగల్, అది అక్రమ కేసులు. ఇప్పుడు ఊపా పెట్టిండ్రు, ఊపా చట్టం ఉంది. మీరే చెప్పండి. ఊపా గురించి అడుగుతాను. ఈ దేశ భద్రతకు పెనుముప్పు ఊపా అంటే ఈ మధ్య కాలంలో కూడా ఈ కేసులు బనాయిస్తున్నారు. అలాగే మావోయిస్టు సంబంధాలు ఉన్నాయని చాలా మంది పైన కూడా జైలులో మగ్గుతున్నారు. నిజంగా ఉపా చట్టం అనేది ఉపయోగపడుతుందా లేకపోతే దుర్వినియోగం అవుతుందా? అదే చెప్తున్నాను. అసలు ఊపా ఉద్దేశము ఇంకా అన్లాఫుల్ యాక్టివిటీస్. ఒక్క మాట చెప్పండి, అసలు అన్లాఫుల్ యాక్టివిటీ ఎవరైనా పాల్గొన్నారా? అన్లాఫుల్ యాక్టివిటీ స్వప్న చేసిందా? ఇన్నారెడ్డి అన్లాఫుల్ యాక్టివిటీ ఒక యాక్ట్ చేసిందా? ఆయన ఆ పురుగులు పడ్డ శవాన్ని తీసుకొచ్చినప్పుడు భావోద్వేగంతో మాట్లాడితే అది ఆ క్షణికావేశంలో. ఇప్పుడు కోర్టులు కూడా ఏం చేశారో తెలుసా? ఓ పెద్ద నేరం చేసినా కానీ ఇంటెన్షన్ తొంగి చూస్తుంది న్యాయస్థానాలు. ఇంటెన్షన్ చూస్తుంది, ఇంటెన్షన్ చూసి ఇంటెన్సిటీ ఆఫ్ నేరాన్ని గేజ్ చేస్తుంది న్యాయస్థానాలు. ఆ ఉద్వేగంలో మాట్లాడితే తీసుకెళ్ళి ఆయనను
ఊపా ఊపా సంపూర్ణంగా దుర్వినియోగం అవుతుంది. అసలు ఈ దేశంలో అంటే అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ఎంత కాదన్నా కానీ ఎంతో కొంత మేరకు సమాజం చాలా సోబర్గా తయారవుతా ఉంది, చాలా సున్నితంగా తయారవుతుంది. అభివృద్ధి మానసికంగా ఒక ఉన్నత దశకు చేరుకుంటుంది సమాజం. మనం ఎనిక్కిపోతున్నామా, ప్రభుత్వం ఎనిక్కిపోతుందా, ఇంకా మధ్యయుగాల నాటికి పోతుందా? ఇప్పుడు ఆ ఊపా ఎందుకు, ఆ తదనంతరం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ ఎన్ఐఏ ఎందుకు? వెంటనే ఎన్ఐఏను రద్దు చేయాలి, ఈ ఊపా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. రెండింటిని జరగాల. ఊపా చట్టం ఉన్నంత వరకు ఎన్ఐఏ ఉంటుంది. ఊపా కేసులే కదా ఎన్ఐఏ చేసేది. కనుక నేను ఏవైతే జైల్లో ఉన్నారని చెప్తున్నానో వాళ్ళందరి మీద ఊపా కేసు ఉంటుంది. వాళ్ళందరి మీద పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ దుమ్ము పట్టిన పాతకాలపు చట్టం అది. బ్రిటిష్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది, ఊపా చట్టం ఉంటుంది. ఇంకా అదనంగా బలం చేకూర్చడం కోసం వాళ్ళ చేతులు వాళ్ళ ఇష్టం పోలీసు వాళ్ళు ఆర్మ్స్ యాక్ట్ పెడతారు. ఏం లేకున్నా తీసుకొచ్చి జెలటిన్ స్టిక్స్ పెడతారు, లేదా తూటాలు పెడతారు. జక్కా బాలయ్య అని మా పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆయనను అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ చేసిన చోట జెలటిన్ స్టిక్స్ తూటాలు పెడతారు. తుపాకులు కాదు, తూటాలు పెట్టి తూటాలు దొరికినాయి అంటారు. ఇంత గ్లేరింగ్గా బహిరంగంగా ఓపెన్గా ఒక హక్కుల సంఘం కార్యకర్తను అరెస్ట్ చేసి ఆయన పక్కల తూటాలు పెడితే ఏంటి అది? అట్లా అందుకని అన్నీ కూడా తప్పుడు కేసులు, అక్రమ కేసులు. అంటే ఎవరో టెర్రరిస్టుల మీద ప్రయోగించాల్సిన ఆ చట్టాలు పోటా చూసాం, మీరు అప్పుడు లేరు. టాడా చూసాం, టాడా వెనక్కిపోయింది, పోటా వెనక్కిపోయింది. ఆ రెండింటిని మిక్స్ చేసి మరింత భయంకరంగా తయారు కావటం కోసం ప్రభుత్వాలు, ప్రజలేమో సోబర్గా ఒక సునిశ్చితంగా ప్రజలు తయారవుతుంటే కర్కశంగా కఠోరంగా ప్రభుత్వాలు తయారవుతుంది. ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. ఇప్పుడు చేస్తున్న నేరాలకు, అది ఎంత పెద్ద నేరమైనా సరే ఆనాటి వాళ్ళే, కాలం నాటి వాళ్ళే ఊహించిండ్రు. అన్ని నేరాలు ఊహించి అన్ని చట్టాలు తయారు చేసి ఏ నేరానికి ఏ శిక్ష ఉండాలో, ఏ సెక్షన్ ఉండాలో, ఆ సెక్షన్ ప్రకారంగా ఎంత నేరం ఉండాలో మనకున్న సాధారణ చట్టాలు చాలంటే చాలు. ప్రజాస్వామ్యం పరిడవిల్లింది అని చెప్పడం కోసం కులబద్ధం ఏంటంటే, నీవు ఉన్న చట్టాల ప్రకారంగా వెళితేనే, ప్రజలను శిక్షిస్తేనే అది ప్రజాస్వామ్యం పరిడవిల్లినట్టుగా అవుతుంది. అవి కాకుండా నీకు అధికారంలో ఉన్నాం కనుక ఇక దుర్భేద్యమైన అన్క్వశ్చనబుల్ పవర్ కావాలని దాన్ని నల్ల చట్టం అంటాం, అప్రజాస్వామిక చట్టం అని మేమంటాం. ఈ ఊపా లాంటి చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు మరింత క్రూరంగా, భయంకరంగా తయారై ప్రజలను వేటాడడం కోసం మీరు తీసుకొస్తున్నారు. అందుకని స్పష్టంగా అడుగుతున్నాం, ఊపా చట్టాన్ని ఎత్తివేయాలని అడుగుతున్నాం. ఇంకా మేము చెప్పినాం కదా, ఇప్పుడు అవసరమే లేదు. ఇప్పుడు మావోయిస్టులు లేరు అన్నారు, ఇంకా ఆర్మ్డ్ స్ట్రగుల్ లేదు. కనుక అవి లేవంటే ఇవి కూడా తీసేయాలి. ఊపా కూడా అవసరం లేదు. ఊపా అవసరం లేదంటే ఎన్ఐఏ కూడా అవసరం లేదు. అందుకని ఈ సంస్థలు, ఈ చట్టాలను ఎత్తివేయాలని కూడా ఈ రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఊపా చట్టాన్ని రద్దు చేయాలని కూడా ఒక డిమాండ్గా ముందుకు తీసుకెళ్తున్నాం. కనుక ఈ రాజకీయ ఖైదీలు ఎవరైతే మగ్గిపోతున్నారో జైళ్ళలో, వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మొదలు పెడుతున్నాం. ఇక్కడ మొదలుపెట్టిన ఈ ఉద్యమం దేశవ్యాప్తం చేస్తాం. దేశవ్యాప్తంగా వివిధ జైళ్ళలో మగ్గిపోతున్న వాళ్ళందరూ, ఇప్పుడు అక్కడైతే అందరూ 100% ఆదివాసులే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈ ఆదివాసులందరినీ అంటే తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ యాంటీ ఆదివాసీలకు వ్యతిరేకంగా తయారవుతుంది. ఆపరేషన్ కాగార్లో చంపిన వాళ్ళందరూ ఎక్కువ శాతం ఆదివాసీలే చనిపోయినారు. నువ్వు ఆపరేషన్ కగార్ను ప్రకటించి ఎవరిని చంపినావు? ఆదివాసీలనే చంపినావు. ఆపరేషన్ కగార్ను ప్రకటించి ఎవరిని జైల్లో పెట్టినావు? ఆదివాసీలనే జైల్లో పెట్టి. ఇప్పటికైనా అది అక్కడ అభివృద్ధి చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నది ప్రభుత్వం. ఇంకా వాళ్ళు లేరు కనుక స్కూళ్ళు పెడతామంటుంది, వాళ్ళు లేరు కనుక హాస్పిటల్స్, ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తామంటుంది.
వీళ్ళను జైళ్ళను పెట్టినాక ఇంకా ఎవరి కోసం ఆ స్కూళ్ళు? ఉమ్, ఈ జువెనల్ మన తెలంగాణ జువెనల్ హోమ్లో 6 పిల్లలు ఉన్నారు, 5 ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగ పిల్లాడు ఉన్నాడు. ఈ ఎన్ఐఏ కోర్టులో కేసు వచ్చినప్పుడు ఎన్ఐఏ పోలీసులు ఏం వాదిస్తారు? అడ్వకేట్లు కానీ వాళ్ళు, వీళ్ళు మైలాట్ వీళ్ళను వదిలేస్తే వీళ్ళు పోయి మళ్ళీ పోయి ఆ, ఆ ఉద్యమంలో కలిసిపోతారు అంట. ఒకవైపు ఆ ఉద్యమం లేదంటారు, చెట్టు దగ్గర ఇప్పుడు మొత్తం పోలీసులే ఉండబట్టి ఈ పిల్లలు పసిపిల్లలు, పాలుగారే పసిపిల్లలు, ఆ పిల్లలు పోయి మళ్ళీ ఆర్మ్స్ పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమం చేస్తారా? అందుకని వీళ్ళు చెప్పనైతే చెప్తారు. న్యాయస్థానాలు కూడా ఎట్లయిపోయినాయంటే, ఉమ్, న్యాయస్థానాలు కూడా చాలా బ్లంట్గా తయారైంది. ఆ సున్నితత్వం ఎక్కడ పోయింది? న్యాయస్థానాలు వాళ్ళు పోలీసులు అంటే ఏమో చెప్తారు కానీ న్యాయస్థానాలు ఆలోచించొద్దా? ఈ పిల్లలకి ఇంత ఉన్నారు, ఈ పిల్లలు పోయేదేంది, ఉమ్, మళ్ళీ ఇప్పుడు మావోయిస్టు సాయుధ పోరాటం చేసేదేంది అని. ఇప్పుడు కూడా చూడండి, అదే మీకు అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, మీరు జైలు తిరగండి, ఉమ్, పోనీ కనీసం ఆ జువెనల్ హోమ్కి వెళ్ళండి. వెళ్తే 6 ఆదివాసీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ దీనస్థితి ఒక్కసారి అధ్యయనం చేయండి. ఈ పరిస్థితులన్నీ చాలా దీనాతి దీనంగా ఉన్నాయి కనుక వాళ్ళను ప్రజలందరూ కొంచెం ఆలోచించి ఈ వాళ్ళని విడుదల చేసుకునే పోరాటం కోసం ఏదైతే మేము ముందుకు వచ్చినామో ఆ పోరాటానికి కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలందరూ ఉమ్. దీనికి సమ్మతి ప్రకటించి ఈ ఖైదీల విడుదల చేసుకోవటం ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి 29 నాడు జరుగుతున్న ఆ, ధర్నాలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆ, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఇది మొత్తంగా ప్రధానంగా అయితే మాత్రం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఆగస్టు 29వ తారీఖున అయితే మాత్రం ఇందిరా పార్క్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర అయితే మాత్రం ధర్నా చౌక్లో ధర్నాకు తలపెట్టారు. ప్రధానంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, అలాగే ఉపా చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి, ఎన్ఐఏను కూడా రద్దు చేయాలి. చాలామంది అమాయకులపైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఏళ్ల పాటు అయితే మాత్రం జైళ్ళలో ఉన్నారు, వారిని కూడా విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్రాలపైన ఉందని కూడా ఐక్యవేదిక చెప్తుంది. మరి వారి ప్రయత్నాన్ని మరి ప్రభుత్వాలు సహకరిస్తాయా లేదా, ముందు ధర్నాకు పర్మిషన్ ఇస్తాయా లేదా, మరి వీళ్ళ కార్యాచరణ పట్ల మరి ఎట్లా ఉంటుంది, భవిష్యత్తులో మరి ప్రభుత్వాల నిర్ణయాలు ఎట్లా ఉంటున్నాయని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఇది మొత్తంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.